నాయుడు గారు చెప్తున్నాను, నేను రెగ్యులర్గా చెప్పింది. అసలు వాళ్ళు మొత్తం చిప్పే మార్చి కంప్యూటరైజ్ చేసి ఇన్ని ఓట్లు చూసారా. నిన్న హెలికాప్టర్ గుద్దుతుంటే ఇద్దరు లేడీస్ ఒక జంట వచ్చి ఇలా మార్నింగ్ ఏం చెప్పారు, సార్ మేము హెలికాప్టర్కి వేసాం, అదేమో ఫ్యాన్కి వచ్చింది పడిందని. ఇప్పుడు నార్త్ ఇండియాలో హాతీకి వేస్తే కమలానికి పడిందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు 30% అని. 30% కాదు, మీ ఊర్లో 30% ఏమో, మంగళగిరిలో, నరసాపురంలో 90% విత్ ప్రూఫ్. మేము ఫేస్బుక్లో ఇచ్చాం, మీ మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేశాయి. తెల్లవారి 7 గంటలకే ఫస్ట్ ఛానల్ 7:30 మహాన్యూస్ రిపోర్ట్ చేసింది. తర్వాత మోజో, తర్వాత భారత్, తర్వాత ఏబిఎన్, తర్వాత TV9 వచ్చిన ఛానల్స్ అందరికీ 7 నుండి 10 గంటల వరకు నేను లైవ్ వచ్చాను. ఎందుకు వచ్చాను? మా ఫేస్బుక్లో లైవ్ ఎందుకు వచ్చా? ఇవన్నీ జరుగుతాయని తెలుసుండే ఇది ఇల్లీగల్ ఎలక్షన్. మిస్టర్ మోదీ, యువర్ డేస్ ఆర్ నంబర్డ్. రిమెంబర్ దాట్. You are thinking, your RSS is thinking that you can control this country by bringing Jagan here and KCR in Telangana. Remember, when your sins are ripe, reaches to the levels of God's height, no one can stand before God and you will face the consequence. This nation is found and created by the principles of God, irrespective of caste, creed, religion and nationality. So therefore, give up and let justice rule. That's why what I am calling upon now, tomorrow morning I am going to Delhi. I am calling all people. Chandrababu Naidu problem is fighting alone. That's why nobody listening to him. Let us join hands and hearts together. Let us come together. I have united 16 political parties in Kenya, 19 political parties in Burundi, 17 political parties in India, 6 political parties in Sudan. I have done this all my life, uniting 5 political parties in Liberia. All my life I have united political parties to work together in unity, to fight with one goal. What is our goal? Save secular India, which I have started. You might have called it another name. We have to save the nation. Whether I become CM or not doesn't matter. Whether I become MP or not doesn't matter. We have to save this nation. So now Mr. Dwivedi, the Andhra Pradesh election officer, has no answers. Because he has already told me there will be proper election. నిన్న కాక మొన్న వచ్చి ఏం చెప్పాను ఆయనకి, ఎలక్షన్ 7 గంటలకి స్టార్ట్ అవ్వాలి, 6 గంటలకి క్లోజ్ అవ్వాలి, నైట్ టైం ఎలక్షన్ జరగకూడదు అంటే ఏమన్నారు, నైట్ టైం ఎలక్షన్ జరగదు, అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందని. రాష్ట్రం అంతా నైట్ టైం ఎలక్షన్ జరిగింది, డే టైం ఎక్కడ ఎలక్షన్ జరగల. ఎవరు రాయుడు లాస్ట్ విజిట్ మనం వెళ్ళింది సిరిపల్లి, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ 5 సిరిపల్లి. మార్నింగ్ వెళ్ళాం, 2 గంటల వరకు సిరిపల్లి పోలింగ్ స్టార్ట్ అవ్వాల. అందరూ చూడండి, మీ మీడియా ఉంది, మోజో లైవ్ ఇచ్చాను నేను అక్కడ. రాత్రి 6:30కి 2:30కి స్టార్ట్ అయింది, మళ్ళీ 2 గంటల బ్రేక్ అయింది. బయట 720 మందిని కౌంట్ చేశాం మేము. ఎవరు పంచుతున్నారు స్లిప్స్? ఎన్ని గంటలకి? 6 గంటలకి. ఈ ద్వివేది గారు అన్నారు మీరు వెళ్ళొచ్చు, లోపల బెడ్ కూడా వేసేళ్ళు పడుకోవచ్చు అన్నారు. కరెక్ట్గా 6 గంటలకు పోలీసులు వచ్చి నన్ను బయటకు లాగడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండకూడదని. అరే నేనెందుకు ఉండకూడదు? క్యాండిడేట్ని కదా. ఎందుకు? మేము రికార్డింగ్ చేస్తున్నాం. ఏంటి? అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పింక్ స్లిప్స్ ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేగానే వాళ్ళకి చెప్తున్నాం మీరు వెళ్ళిపోండి రా అని. మళ్ళీ చెప్పడం, మా వాళ్ళు రికార్డు చేయడు. దేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్లు జరిగాయా? ఇది నవ్వడం కాదు, వెరీ సీరియస్ సిచ్యువేషన్. మీకు అర్థం అవట్లేదు. ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళు ఏకమై మోదీతో ఫైట్ ఇచ్చి చివరికి మోదీని సరెండర్ చేసి నితిన్ గడ్కరీని, రాజ్నాథ్ సింగ్ని తీసుకొస్తానన్నాను. మొన్న రాజ్నాథ్ సింగ్ గారితో
3.5 hours నేను ఆయన ఇంట్లో ఉన్నాను మార్చి 11ని ఢిల్లీలో. ఆయన చెప్తేనే CEO సునీల్ అరోరా గారిని కలిశాను. ఇప్పుడు ఈయన ఎలా కలవడం లేదో రేపు సునీల్ అరోరా కూడా ఆర్డర్స్ వచ్చి ఉంటాయి కలవద్దని. లేకపోతే కలిసేటప్పుడు ఎంత గౌరవంగా ఆయన మాట్లాడారు. యు ఆర్ రైట్, ఇన్ని A ఫారాలు B ఫారాలు దొంగలు ఉంచడం రాంగ్. అది మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనందుకు జరిగింది. ఇలాంటి మరేం జరగో వీ విల్ కన్సిడర్ అని మరలా పిలిచారు. మరలా ఇప్పుడు వెళ్ళాను మార్చి 29ని ఎంటైర్ కమిషన్ కలిశాను. వీ విల్ కన్సిడర్ టు పోస్ట్ పోన్ ది ఎలక్షన్ అని 5గురు మాట ఇచ్చారు. ఆర్డర్స్ ఎవరు, బాస్ ఎవరు? నరేంద్ర మోదీ. అసలు నరేంద్ర మోదీకి బాస్ ఎవరు? భాగవత్ అని ఒకడున్నాడు, ఆర్డర్స్ వేస్తుంటాడు చంపండి రాని. హే మిస్టర్ భాగవత్, ఐ డోంట్ కేర్ ఎ డామ్ థింగ్ వాట్ యు ఆర్డర్. Do you understand? I don't fear death and destruction. You may be interested to live. I am not. I am a true follower of God, Jesus, Martin Luther King and Gandhi. If I can't find a reason to die, I won't live happy life. My people are dying and I will do everything possible. You are in my list that American CIA has. Watch what you are doing. Why am I daring dashingly wandering on the street, walking on the street without fear? Can you walk like me? Because you live in fear. You are dying every minute. I am enjoying every minute. That's the difference between you and me. I don't love life. I love my people, democracy, equality, justice, to redeem this great nation that I have promoted in 196 countries, personally 155 countries. So I don't care a damn thing what you are going to do to me. I'm coming to Delhi Chief Election Commission morning tomorrow. So wait for me there or send your goons and gangs. I don't fear. తెలుగు మీడియాకి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చక్కగా రిపోర్ట్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ, RSS, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ గ్యాంగ్స్ ఇక్కడ జగన్ పెట్టుకుని అక్కడ జయలలితను చూసారా కంట్రోల్ చేశారు, వాడుకున్నారు. ఆవిడ ఎప్పుడైతే GSTకి అప్పర్ హౌస్లో చేయను అన్నదో సపోర్టు హాస్పిటల్ లోపలికి పంపారు, మళ్ళీ బయటకు రాదని అప్పుడే చెప్పాను అమిత్ షా గారికి. ఆవిడ 1 వే స్ట్రీట్ అని బయటకు రాలా. వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళే చంపేశారు. ఎవరు చంపేశారు ఇన్వెస్టిగేషన్ అయితే కదా తెలియడానికి. నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాడు 18 పార్టీస్కి. ఏం చేశారు? 2009లో ఆయన 302 ఫాల్స్ కేసు బయటకు లాగి జడిపించి సరెండర్ చేసుకొని, అరే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ప్రెసిడెంట్కి వెళ్తావా అని నితీష్ కుమార్ని సరెండర్ చేసుకున్నాడు మోదీ. RSS గట్టిగా మాట్లాడిన లాలూ ప్రసాద్ని లోపల పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా గమనించి 1 మినిట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా గమనించి లోన్ రేంజ్ ఫైట్ చేయకండి. ఐఎమ్ వెల్కమింగ్ యూ. ఈ ఫైట్ ఇంటర్నేషనల్ ఫైట్, డెమోక్రాటిక్ ఫైట్, గ్లోబల్ ఫైట్. ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ మస్ట్ ఫైట్ టుగెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, అండ్ పొలిటికల్ పార్టీ. మనం అందరం. విజయసాయి రెడ్డి నా కోఆర్డినేటర్ విజయ్ 4 times మాట్లాడాడు లాస్ట్ వీక్. చూసారా? మేము 38 మీ సేమ్ నేమ్స్ని మేము విత్డ్రా చేసుకుంటామని టెక్స్ట్లో పెట్టాం. నేను కాల్ చేశాను. ఎందుకు వాళ్ళు రెడీ అవ్వలే? ఆయన జగన్ సీఎం అవుతాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతేకాకుండా మూర్ఖంగా ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్కేమో గాజువాకలో సపోర్ట్ ఇవ్వడానికి టీడీపీ. ఇదంతా ఓపెన్ మీడియా వాళ్ళు చెప్పిందే నాకు. సార్ మీకు తెలీదా అని నిన్నటి వరకు నాకు తెలియదు. ఇక్కడ కాదు, అక్కడ మీ మీడియా కాదు, నర్సాపురం మీడియా నాకు చెప్పారు. సార్ మీకు తెలీదా అని. ఏమని? అక్కడ జనసేనకి సపోర్ట్ ఇవ్వడానికి గాజువాకలో పవన్ కళ్యాణ్ గెలవడం కొరకు. ఎక్కడెవరు? నాగబాబుకి తెలుగుదేశం పార్టీ ఒక్క కార్యకర్త లేరు. 50 బూతుల్లో ఒక్క కార్యకర్త లేరు. నేను ఆశ్చర్యపోతున్నా. ఏంటి అక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నడుస్తుంది బండిని.
ఆ సరిపల్లిలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా లేరు. ఎందుకు అంటే మీరు ఒప్పుకుంటున్నారా వైసీపీ అధికారంలో రాబోతుందని? 100% మోదీ వైసీపీని అధికారంలో తేవడానికే ప్లాన్ చేసేసారు. ఒప్పుకోవడం కాదు, నేను రిపోర్ట్ చేస్తాను. లేదు లేదు, చూడండి, మమ్మల్ని వేయిస్తేనే కదా మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు. సార్ మీరు ముఖ్యమంత్రి అవుతాం, మేము 80% మాకే ఓటు ఉందని చెప్పి చెప్తారు. చూడండి, నేను ముఖ్యమంత్రి అవుతున్నానంటే ఈ రోజు కూడా ఎలక్షన్ ఎందుకు పోస్ట్పోన్ చేయమన్నాను? మీరు 2 నెలల ముందు మాటలు చెప్పి 2 రోజుల ముందు చెప్తే బాగోదు. టైం లైన్ ఉంటుంది. మీరు ఎడ్యుకేటెడ్ మీడియా లైన్. మమ్మల్ని కనీసం నామినేషన్ వేయలేదని 15 రోజులు, 25 నుంచి పోలీసుకి రిపోర్ట్ ఇచ్చాం. 25ని వేణుగోపాల్ రెడ్డి సీఈఓకి ఇచ్చాం రిపోర్టు, ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్కి. సలీం గారికి నర్సాపూర్లో 25ని ఇచ్చాం. 27 సాయంత్రం వచ్చి ఇక్కడ ప్రెస్లో మాట్లాడాం. 28, 29 ఢిల్లీలో అరోరా గారిని కలిసామని. దేనికి పోస్ట్పోన్ చేయమని? వాళ్ళు ఎందుకు చేస్తానని మాట ఇచ్చారు. అవినీతి జరుగుతుంది, రాంగ్ జరుగుతుందని ద్వివేది గారు ఎందుకు చెప్పారు? మీ ముందే కదా, నిన్న కాక మొన్న మీడియాలో ఏం చెప్పారు? యువర్ రైట్ బట్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్, పోస్ట్పోన్ ఎలక్షన్ అని మీ వాళ్ళు కూర్చుంటుండగా కదా అన్నారు నేను రైట్ అని. ఆయనే అన్నారు కదా ఒక సీఈఓగానా. ఈయన నేను తప్పు పట్టడం లేదే, ఆయన చేతిలో లేదు. ఎలక్షన్సే మోదీ డిసైడ్ చేస్తే అమెరికాలో కదాఫీ బతికుండాలా లేదా, సడామ్ హుస్సేన్ బతికుండాలా లేదా వాషింగ్టన్లో డిసైడ్ చేస్తారు. ఇక్కడేమో నాగపూర్లో ఆర్ఎస్ఎస్ లీడర్. ఇట్స్ ఏ సీరియస్ సబ్జెక్ట్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. లేదంటే నా ప్రాణం పోయిన తర్వాతనే ఇవన్నీ మీరు రివ్యూ చేసుకుంటారు. చూడండి, నేను అన్నది చాలా సీరియస్ మ్యాటర్. ఇక్కడ దిస్ ఇస్ నాట్ ఏ జోకింగ్ మ్యాటర్. ఇంత సీరియస్ మ్యాటర్ను మీరు కామెడీగా జోక్గా తీసుకోకండి. ఈరోజు మాత్రం ఇది చాలా సీరియస్ మ్యాటర్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం మాట్లాడారు? మొత్తం ఆఫీసర్ని అందరినీ, చీఫ్ సెక్రటరీని కూడా, ఆ విషయమే నాకు తెలియదు, మేము బిజీగా ఉన్నాం. మొత్తం ఆఫీసర్స్ అందరినీ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కి ఎవరు పవర్స్ ఇచ్చారు? ఢిల్లీ ఎలక్షన్ కమిషన్. ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఎవరు ఫార్మ్ చేశారు? బీజేపీ గవర్నమెంట్. 1% బుర్ర ఉన్నాడు ఎవరికైనా తెలుసు. బుర్ర లేనోడే అర్థం చేసుకోలేడు. కళ్ళు కనబడితే క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఎవరు, ఈ ఛానల్స్ ఎవరు, నాకు కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ తీసుకుంటున్నారని ద్వివేది గారే చెప్పారు.